రామ్మా మీరా. ఆంటీ ఇంద్ర ఎక్కడ? మేడం మీద ఉన్నాడు, కూర్చోమ్మా. మీరా మీరా ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? పెద్ద తోపుగాడవనే ఫీలింగా? చంపేస్తా. త్యాగం చేస్తున్నావా? ఇకపై ఎప్పుడైనా ఇలా ఫోన్ ఆఫ్ చేయడం కట్ చేయడం కనుక చేసావో? మీ నాన్నకి నేను బొత్తిగా నచ్చలేదు మీరా. ఆయన చెప్పేది కరెక్టే కదా. మా నాన్నకు నచ్చలేదు, మా అమ్మకు నచ్చలేదు, నాకు ఇవేవి ముఖ్యం కాదు. నాకు నువ్వు నచ్చావు అంతే. అర్థమైందా? నీ నిద్రే గనక సమస్య కాకపోతే నువ్వు నా సొంతమైదాన్ని కదా. పిచ్చివాడిలా మాట్లాడుకో. నువ్వెలా ఉన్నా నేను నీకే సొంతం. నువ్వంటే నాకు ఇష్టం ఇంద్రా. అన్నిటికీ ఓ పరిష్కారం ఉంది. నీకు నిద్రేగా సమస్య? సరే చెప్పు, నువ్వెప్పుడైనా నిద్రపోకుండా ఉన్నావా? అలాంటిదేం లేదు మీరా. ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కొంతమందికి ఇంట్రెస్టింగ్ గా బుక్ చదివేటప్పుడు నిద్ర రాదు, కొంతమందికి సినిమా చూసేటప్పుడు నిద్ర రాదు. నాకు కూడా గేమ్స్ ఆడేటప్పుడు నిద్ర రాదు. నీకెప్పుడైనా అలా? ఆలోచించింద్రా. మీరా, నేను స్నానానికి కానీ బాత్రూమ్కి వెళ్ళి లాక్ చేసుకుని ఎన్నో రోజులు నిద్రపోయాను, కానీ స్నానం చేస్తుండగా ఎప్పుడు నిద్రపోలేదు. నిజమా? నువ్వు చెప్పేది నిజమా? ఏ? మీరా, ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏంటి మీరా? నా గురించి ఎవరేమనుకున్నా నాకు దిగులేదు. నేను చేసేది కరెక్టా తప్ప ఏది నాకు ముఖ్యం కాదు. నాకు నువ్వు కావాలి, కావాలింద్రా, కావాలి అంతే. ఏంటి మీరా? నీకు నిద్ర రాలేదు కదా? లేదు. ఇక ఎవ్వరూ మన పెళ్లి ఆపలేరు. మా నాన్న తలుచుకున్నా ఆపలేరు. మీరా, ఏంటి ఇక్కడికి? ఏంటి మీరా, ఏం చేస్తా? పో మీరా. అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా? నా కడుపులో ఉన్న బిడ్డకి వయసు ఇప్పుడు 45 రోజులు. డాక్టర్ చెప్పారు. స్కాన్ చేసి చూశాను, ఒక చిన్న డాట్ లా కనిపించింది. 3 నెలలు జాగ్రత్తగా ఉండాలంట. భద్రంగా చూసుకుంటావు కదా? వెళ్ళి మా నాన్నతో చెప్తాను. తిడతారు, కొడతారు, మాట్లాడరు, కానీ మన పెళ్లికి ఒప్పుకుంటారు. నా జీవితంలో నేను సంతోషంగా ఉన్న మొదటి రోజు అదే.
నన్ను పూర్తిగా మార్చినందుకు థ్యాంక్స్ మీరా. ఓ, ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోయిందా? ఇంద్రా, ఇంద్రా, కావాలి. ఎవరా మీరు? నా కడుపులో బిడ్డ ఉందిరా. వద్దు, నన్ను వదిలేయండిరా. హలో, శేఖనే మాట్లాడుతున్నాను, చెప్పు. రావడానికి లేట్ అవుద్ది, ఫోన్ చేసి పడుకో. వాడు ఎప్పుడైనా రావచ్చు, త్వరగా చంపేయి.
టేక్ డైవర్షన్ అని బోర్డు పెట్టి కార్ డైవర్ట్ చేశారు సార్.